సో దీంట్లో మనం కొద్దిగా టీ లీవ్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా నైట్రోజన్ ఎఫెక్ట్ పడదనమాట. సమ్మర్లో కూడా న్యాచురల్ ఫర్టిలైజర్ కాబట్టి ఇది మనం ప్లాంట్స్కి బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. 3 కూడా మనం వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాగా మనకు ఫైబర్ కంటెంట్ లాగా ఇలాగా బరకగా ఉంటుంది. అయితే ఈ ఫర్టిలైజర్ మనం ఎలా వేయాలంటే పాట్స్ చాలా చిన్న పాట్స్ కదా, అందుకని 1/2 స్పూన్ వేసాము. వేసిన తర్వాత మళ్ళీ దానిపైన సాయిల్ కప్పేసేసి మళ్ళీ వాటర్ వేసేస్తాము. అలాగే అన్ని ప్లాంట్స్ కూడా అలాగే చేస్తాము. ఇది 10 days కి ఒకసారి వాడొచ్చు ఈ ఫర్టిలైజర్. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే సమ్మర్లో మనకి మంచి సమ్మర్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఘాటుగా ఏమీ అవ్వవు. ప్లాంట్స్ కి ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్ ప్రొడక్షన్ కి ఎక్కువ పనికొస్తుంది. అంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే మంచి ఫ్రూట్స్ వస్తాయి. హెల్దీ ఫ్లవర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ వచ్చేది కూడా మంచిగా వస్తుంది అనమాట. ఫ్రూట్ ప్రొడక్షన్